నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా. అయితే ఏప్రిల్ నెల 2025 మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. అమ్మో, ఏప్రిల్ నెల వచ్చేసింది, మాకెలా ఉంటుంది, మాకెలా ఉంటుంది, కష్టాలు తీరిపోతాయా, సుఖాలు వస్తాయా, సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది. అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు, దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి పెడుతున్నాయి, ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి, ఇచ్చే ఫలితాలేంటి, ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. మీ ఉత్సాహం కూడా అర్థమైంది. అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా. ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ ఫలితాలు, తర్వాత పరిహారాలు చెప్తాను. దీంతో పాటు విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఆరోగ్యము, కుటుంబము, రాజకీయాలు, దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను. తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను. అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక, ముందుగా సూర్యుడు మీన రాశిలో ఏప్రిల్ 13 వరకు ఉంటాడు. ఆ తరువాత అంటే 14వ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. తరువాత చంద్రుడు ఈ నెల మొత్తము రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు. కుజుడు ఏప్రిల్ 4వ తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు. తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ 10 వరకు వక్రస్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు. గురుగ్రహము మేషరాశిలో శుభయోగాన్ని అందిస్తున్నాడు. శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ 19 వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే రాహు కేతువులు మీనంలోను కన్యా రాశుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు. అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక, కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి, ఉత్సాహము, కొత్త అవకాశాలు వస్తాయి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, బుధుడు వక్రస్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి. తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు, అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు. అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది? రాజకీయ నేతల మీద, ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనపడుతోంది. ఇవి గ్రహస్థితులు, గ్రహాలు మారిన వారి వారి స్థితులు. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ఏప్రిల్ నెల 2025 కొత్త సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యక్తిగతంగాను ఆరోగ్య స్థితులు, వ్యాపార స్థితులు, రాజకీయ స్థితులు, దేశ కాలమాన పరిస్థితుల్లో ఆర్థికంగా ఎలా ఉండబోతోంది, వ్యవసాయదారులకు ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి, విద్యార్థులు కనుక చూసినట్టయితే పోటీ పరీక్షల్లో మంచి స్థానాన్ని సాధిస్తారు.
ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ విద్యార్థులకు ఇది చాలా చక్కని అనువైన సమయము. మీరు ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తో పాటు బదిలీలు కూడా అయ్యే అవకాశము గోచరిస్తోంది. అంటే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యాపార పెట్టుబడులకు ఇది చాలా శుభ సమయము, రైట్ టైం కాబట్టి వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే కూడా ఇది అనువైన సమయము, వెంటనే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే విత్తనాలతో వ్యాపారం చేసే వాళ్లకు, కూరగాయల సాగు చేసే వాళ్లకు విశేషమైన లాభాలు వచ్చేది, విస్తృతమైన లాభాలు వచ్చే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. అయితే వర్షాభావ ప్రభావము ఈ పంటల మీద కొంచెం తీవ్రంగా కనబడబోతోంది. రైతులు, ప్రతి ఒక్క వ్యవసాయదారుడు దీనికి ముందుగానే సూచన తెలుస్తోంది కాబట్టి దానికి తగ్గ ఏదైనా పరిహారాలు చూసుకోండి, లేదా ఏదైనా ముందస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా గోచరిస్తోంది. అధిక రక్తపోటు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. వివాహానికి సంబంధించిన ఏవైనా ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అనుకూలంగా మారి మీరు అనుకున్న సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ప్రముఖులకు ప్రజాదరణ పెరిగి ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ప్రత్యర్థులతో మాత్రము చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, గోప్యతను పాటించండి, ఎవ్వరిని నమ్మే ప్రయత్నము ఈ మాసమంతా చెయ్యకండి. అయితే దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక నూతన పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ఉండబోతోంది. అయితే విదేశీ పెట్టుబడులు కొంత లాభాన్ని, కొంత మెరుగుదనాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఈ రాశిలో ఉండే వారికి శుభ ఫలితాలు, ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది, విస్తృతమైన లాభాలుంటాయి. నెంబర్ 2, కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక అశుభ ఫలితాలు ఏమిటి అంటే అనారోగ్య సమస్యలు చాలా తీవ్రతరంగా ఉండబోతున్నాయి ఈ రాశిలో ఉండేవారికి. స్ట్రెస్ ఎక్కువ పడతారు, ధనానికి సంబంధించి నష్టపోవడాలు ఎక్కువగా జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టే మీ సమస్యకి కూడా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ పాటించుకునే ప్రయత్నం చేయండి. ఈ నెలలో మనకి ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి. మీ యొక్క సమస్యని చెప్పుకొని 5 ప్రదక్షిణాలు చేయండి. ఎరుపు రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన కొత్త సంవత్సరపు మాస ఫలితాలు. నమస్తే.